అహోబిల క్షేత్రంలో ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాము. మేము ఆర్టీపీపీ నుంచి 13 మందిమి అందరము ఎక్కుతున్నాము కొండను. కొంచెం ఎక్కుతూ వెళ్ళాలి. కట్టె అయితే ఆపు తీసుకొని వెళ్ళాలి తప్పకుండా. ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. 3/4% వచ్చామన్నమాట పైకి. ఇంకా కాలు భాగం పైకి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడే కూర్చున్నాం కొంచెం సేపు. ఎందుకంటే పైన చాలామంది జనం ఉండారు. కొంతమందే వెళ్ళి తిరిగి రాగలరనమాట పైన. తిరగడానికి ప్లేస్ ఎక్కువ ఉండదు అందరూ వెళ్తే. అందుకని వాళ్ళంతా కిందికి దిగినంత వరకు మేము ఇక్కడ వెయిట్ చేసాము. నవనారసింహులను దర్శించుకోవడానికి వచ్చాము. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారము. అందులో భాగంగా ఉగ్ర నరసింహస్వామిని కూడా దర్శించుకోవడానికి బయలుదేరాము. ఫస్ట్ పావన నరసింహస్వామిని దర్శించుకున్నాము. తర్వాత వరాహస్వామిని దర్శించుకున్నాము. 3 జ్వాలా నరసింహస్వామిని దర్శించుకొని ఇంకా పక్కనే ఉగ్రస్తంభానికి దారింది. ఆ దారి గుండా పైకి ఇలా వచ్చామన్నమాట. చాలా చాలా బాగుంది అసలు ఆ ప్రదేశము చూస్తూ ఉంటే. కొంచెం కష్టమే కానీ ఇష్టంతో వెళ్తే చాలా చాలా ఈజీగా చేరుకోవచ్చు ఉగ్రస్తంభాన్ని. చూడండి ఎలా వెళ్తా అంతా ఇలా రాళ్ళల్లోనే వెళ్ళాలన్నమాట ప్రతి ఒక్కటి. ఆ జెండాలు కనిపించే చోటే మేము చేరుకోవాల్సిన ప్లేసు. ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. అలా అన్ని గుండ్రాళ్ళ మధ్యన ఎక్కుతూ పాకుతూ వెళ్ళి ఇక్కడ కొంచెం సేపు అందరం రెస్ట్ తీసుకున్నాము ఫ్రెండ్స్ అందరం. లక్ష్మీ నరసింహస్వామికి జై అని చెప్తున్నారు అందరూ. ఇంకా ఎట్టకేలకు చేరుకున్నాము ఉగ్రస్తంభాన్ని, ఉక్కు స్తంభాన్ని అని కూడా అంటారు దీన్ని. చూడండి ఎంత ఎత్తైన ప్లేస్లో ఉందో. ఆధ్యాత్మికత అసలు ఇంత కష్టాన్ని మర్చిపోతాం అక్కడికి వెళ్తే. నిజంగా అక్కడ మహా అద్భుతంగా ఉంటుంది. ఒక శక్తి మనల్ని ఆవహించినట్లు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇంత కష్టపడి పైకి వచ్చాము అన్న భావన అంతా వెళ్ళిపోతుందన్నమాట. ఆనంద అనుభూతి కలుగుతుంది మనకి. అసలు అక్కడ తలబెట్టి మొక్కుంటా అంటే ఎంత అద్భుతమైన శక్తి మాత్రం అక్కడ ఉంది. దాంట్లో సందేహమే లేదు. ఆ చుట్టూ లోయ ఏమాత్రం జారి కింద పడినా మనిషి కనిపించడనమాట. అంత పైకి వెళ్ళిపోయాము. చాలా సంతోషం. చూడండి ఎంత బాగా ఉందో అసలు ఆ ప్లేసు. అంతా కొండలు గుట్టల నడుమనే ఎట్టకేలకు జెండా పట్టుకున్నాము. చూసారా అగ్రస్థానానికి చేరుకున్నాము. ఇక్కడ శ్రీచక్రం కూడా ఉందన్నమాట. స్థాపించారు. ఆ చక్రానికి కూడా పూజలు చేస్తారు. జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి పై వరకు ఉంటుంది ఈ ఉక్కు స్తంభము. స్వామి ఉగ్ర రూపం ధరించినప్పుడు ఈ స్తంభంలో నుంచే బయటకు వచ్చాడు. అందుకని ఉగ్ర స్తంభము, ఉక్కు స్తంభం అని పిలుస్తారు. మహత్యం ఉంది కాబట్టి ఈ ఉక్కు స్తంభము 1600 సంవత్సరాలైనా కానీ ఇంకా తుప్పు పట్టకుండా ఉంది. ఇది నల్లమల్ల అడవులకు దగ్గరగా ఉంటుందన్నమాట. నల్లమల్ల అడవుల్లోనే అహోబిల క్షేత్రం ఉంటుంది. ఎంత బాగుందో చూడండి అసలు ఆ వాతావరణము. అసలు రావాలనిపించలేదు. ఇంక పైకెళ్ళిన తర్వాత చల్లగా చాలా బాగుందండి అసలు. అసలు ఎంత మనసుకు ఇంక చాలు ఈ జన్మకు అనిపించిందండి మాకు పైకి చేరుకున్న తర్వాత. చూసారా ఎంత బాగున్నాయో ఆ జెండాలను తాకి, ఆ ఉక్కు స్తంభాన్ని తాకి చుట్టూ ప్రదక్షిణ చేశాము. మంచి అనుభూతినిచ్చిందండి. ఆనందానుభూతిని. భక్తి పారవశ్యంలో మునిగిపోయామన్నమాట. మళ్ళీ ఇట్లా కిందికి మళ్ళా వెళ్ళడానికి దారి ఇది.
ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఆ లోపల కనిపిచ్చేదే అన్నమాట ఉక్కు స్తంభము. చూడండి ఎంత ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నామనమాట. చాలా చాలా తృప్తిగా అనిపిచ్చింది. కొంచెం సేపు అక్కడే కూర్చున్నాం. ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి వచ్చాడా అన్నట్టుగా ఈయన ఆ స్టోరీ మాకు చెప్పాడనమాట. ఉక్కు స్తంభము ఎలా ఏమి అనేసి. అందరికీ పానకం ఇచ్చాడు ఆ స్వామి మాకు. ఎన్నేండ్ల నుంచి ఆయన ఆ సేవ చేస్తున్నాడంట అక్కడ. ఫ్రెండ్స్ అందరం చూడు కర్రల సహాయంతోనే వెళ్ళాలి పైకి. ఊరికే వెళ్ళలేమనమాట. చాలా ఎంతసేపు మొక్కున్నా ఇంకా తనివి తీరలేదు నాకు. చాలా సేపే ఉన్నాననమాట. 10 మినిట్స్ పైనే ఉన్నా అక్కడ అసలు. అయినా రావాలనిపించలేదు కిందికి. ఇంకా జనాలంతా రా రా అంటంటే వచ్చేసాను. ఆలయ శిఖరం పైకి చేరుకున్నంత ఈ ఉక్కు స్తంభాన్ని జన్మలో ఒకసారైనా తాకాలని సంకల్పించాను. అందుకు ఆ సంకల్పం గట్టిగా కుదిరిందనమాట. 13 మందిమి చాలా బాగా చేరుకున్నాం. అసలు ఇక్కడ చెంచులక్ష్మిదంట ఆహ్, బాణము. చెంచులక్ష్మి ఉపయోగించేదంట అమ్మవారు. ఆ బాణాన్ని గూడా మన తలపైన పెట్టి ఆశీర్వదిస్తారు. థాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.